వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో గోశాల నిర్మాణం కోసం స్థల పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు నిర్వాసితులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ లాక్కోవడమేంటని ప్రశ్నించారు. ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మద్దతుగా గతంలో పాదయాత్ర చేసిన ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవగానే తమ భూములకి ఎసురు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను తొలగిస్తామని ఎంఆర్ఓ బెదిరిస్తున్నారని, రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మీకు 3 నెలల వరకు మీ పంటలు మీకు అన్ని తీసుకొస్తారని ఓట్లు వేసినాక మాకే సుడి పెట్టింది. ఈ ఉన్నాయి పోతాయని నాకు తెలియదు అంటారు. ఏమంటావు? ఎమ్మెల్యేకి అనుకుంటుంటారు అవయ్యేదన్నా ముద్ర సర్పంచ్ ద్వారానో లేకపోతే ప్రభుత్వ పరంగా ఏదైనా నోటీసుల ద్వారానో తెలియజేయాలి. లేకుండా మీ భూమిని ఇలా లాక్కుంటామని అంటే మేము ఊరుకునేది లేదు. ముందు వీటిని పూర్తి స్థాయిలో ధర్నాలు కానీ మేము కోర్టుకు వెళ్ళి కానీ మా సహాయశక్తుల ప్రయత్నించి భూములను మా వెనకటి నుంచి దున్నుకుంటున్నటువంటి మా భూములను మేము కాపాడుకుంటామని ఈ విషయంలో ఎంఆర్ఓ గారిని అడగగా మీ పంటలన్నింటినీ కూడా చెడగొట్టి మేము తీసుకుంటామని చెప్పుకుంటూ ఇలా రాఖీ పండుగని చూసి ఎవరు లేకుండా చేసి పారదర్శకంగా ప్రజల సమక్షంలో చేయాల్సినటువంటి భూ సర్వేలను దొంగతనంగా ప్రజలకు తెలియకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాకు సహకరించి ఈ నిరుపేద రైతులకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎంఆర్ఓ గారు డిస్మెంటల్ చేస్తాం, మీరు బుక్కులు లేకపోతే అంటే మాకున్న బుక్కులకి ఇవే వాళ్ళే ఇచ్చిన బుక్కులు అవి. ఆ బుక్కులు ఇప్పుడు చెల్లే అంటారు. మరి వాళ్ళు దొంగలమా, ఇచ్చిన వాళ్ళు మేము దొంగలమా? ఈ బుక్కులు ఎక్కడి అవి మేము గిట్ట తయారు చేసినామా? ఆయన సంతకం లేదా దాని మీద? ఈ బుక్కులు ఇవి కాదు, ఈ భూమి ఇక్కడ కాదు అంటారు. మాకు మరి చేసుకునేదే కాదు, మాకు ఎక్కడున్నదో కాదే. మా నాన్నలు చేసుకునేది కాదే, మేము చేసుకునేది కాదే, ఇప్పుడు మా పిల్లలు చేసుకునేది కాదే. మా 3వ కుటుంబం మునిగిపోయింది ఇప్పటి వరకు. మేము కూడా సత్సరానికి వస్తున్నాం. ఇప్పుడు మీది కాదంటే మరి మేము ఎక్కడ పోదాం చెప్పాలి. అయితే మరి అలా ఫోటోలు పెట్టుకొని పొలంలో దండలు పెట్టి ఆ ఫోటోలు కొట్టి ఆ సచ్చిత మందు దాగి సత్తాం. అంత తప్ప మాకేం లేదు ఇక.